నేను కూడా ఏంటంటే జేపీ గారు సోషల్ మీడియా టీంలో పనిచేస్తున్నప్పుడు ఈ స్లోగన్స్, స్పీచ్ రైటింగ్, అలాగే కొంత పబ్లిసిటీ మెటీరియల్, పబ్లిసిటీకి సంబంధించిన కొంత స్కిల్ నేర్చుకున్నాను. దాంతో నేను మీడియా ఇంటర్వ్యూస్లో 19లో టీడీపీకి సంబంధించి యువగలం, విజన్ 2047, రెడ్ బుక్, అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇలాంటి ఐడియాస్ కూడా ఇచ్చాను. వీళ్ళు ఏం చేశారంటే టీడీపీ పొలిటికల్ కన్సల్టెంట్లు ఆ ఛానల్ కొనేసి ఐడియాస్ అంతా వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉంటే ఏమో నువ్వు చెప్పా ఉండడానికి సాక్ష్యం ఏది అని అంటున్నారు. ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంది, ఆ వీడియోనేమో ప్రైవేట్ చేస్తున్నారు. అలాగే టీడీపీతో పాటు ఇంకా వేరే పార్టీస్ కూడా నేను కొన్ని ఐడియాస్ ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీకి, భారత్ జోడో, ఇండియా అలయన్స్, ఇవన్నీ కూడా. సో ఇవాళ పొలిటికల్ కన్సల్టెంట్లు అనేవి ఇటు ఇంటెలెక్చువల్స్ దగ్గర నుంచి కానివ్వండి, పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్ దగ్గర మొదలుకొని, జేపీ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని నాలాంటి సామాన్య కార్యకర్తలకు సంబంధించిన ఆలోచనలు కూడా వాడుకుంటున్నారు. ఈ ఆలోచనని తమ ఆలోచనలాగా పొలిటికల్ పార్టీల దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ చేసుకుంటున్నారు. కానీ మధ్యలో సామాన్య కార్యకర్తలకి, నాయకులకి, ఇట్లు ఈ ఇంటెలెక్చువల్స్కి కానీ ఎవరికి కూడా రావాల్సిన పేరు కానీ గుర్తింపు కానీ ఎక్కడ రావట్లేదు. నేను దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా మీకు కమెంట్స్ రూపంలో కానీ ఈ వీడియోతో పాటు అటాచ్ చేస్తాను. ఈ వీడియో దయచేసి టీడీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఆ పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వారికి చేరువేసి ఈ యువగలం, రెడ్ బుక్, అలాగే విజన్ 2047, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇవన్నీ కూడా నా ఆలోచనలు. ఇవి వాళ్ళ పొలిటికల్ కన్సల్టెన్స్ ఆలోచనలు కాదు.